ఇది కల్పిత కథ కాదు, భక్తి నుంచే మహాయుద్ధానికి దారితీసిన పురాణ ఘట్టమిది. బలిచక్రవర్తి పెద్ద కుమారుడైన బాణాసురుడు మహాశివుడికి అతి గొప్ప భక్తుడిగా పేరొందాడు. శివుడి తాండవ సమయంలో తన 1000 చేతులతో వాయిద్యాలు వాయిస్తూ శివుణ్ణి పరమానందంలో ముంచెత్తాడు. ఆ భక్తికి మెచ్చిన శివుడు బాణాసురుడికి వరమిచ్చి శోణితపురాన్ని తానే కాపాడతానని మాట ఇచ్చాడు. తన మాట నిలబెట్టుకునేందుకు శివుడు పార్వతీదేవితో కలిసి 100 సంవత్సరాలు శోణితపురానికి కాపలాగా నిలిచాడు. కాని కాలం మారింది. విధి నిశ్శబ్దంగా తన ఆట మొదలుపెట్టింది. బాణాసురుడి కుమార్తె ఊష స్వప్నంలో ఒక యువకుణ్ణి చూసి తెలియని ప్రేమలో పడింది. ఆ యువకుడి ఎవరో కాదు, శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడు. తన మాయాశక్తితో ఊష అనిరుద్ధుణ్ణి శోణితపురానికి తీసుకొచ్చింది. ఈ విషయం తెలిసిన బాణాసురుడు కోపంతో రగిలిపోయి అనిరుద్ధుడితో ఘోర యుద్ధం చేశాడు. ధైర్యంగా పోరాడిన అనిరుద్ధుడు చివరికి బాణాసురుడి నాగపాశంలో బంధించబడ్డాడు. అనిరుద్ధుడు జైలుకు వెళ్లిన క్షణంతోనే ఈ కథలో విధి మలుపు తిరిగింది. ఒకవైపు శివుడిచ్చిన మాట ఉంది, మరోవైపు కృష్ణుడు కాపాడే ధర్మం ఉంది. ఇప్పుడు శివుడు మరియు కృష్ణుడు ఎదురెదురుగా నిలిస్తే ఎవరి మాట నిలుస్తుంది? ఈ మహాయుద్ధం మొదలయ్యే క్షణం పార్ట్ 2 కమింగ్ సూన్.